ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, భూమిని దాని ధృవాల మీదుగా కక్షలోకి తీసుకున్న మొదటి మానవ అంతరిక్ష ప్రయాణాన్ని సూచిస్తూ ఫ్రేమ్ 2 మిషన్ను విజయవంతంగా ప్రారంభించిన కంపెనీ ఏది? చూడండి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట, స్పేస్కి సంబంధించిన అంశం. ఈ కంపెనీ వచ్చేసి ఆన్సర్ చెప్తున్న స్పేస్ ఎక్స్. భూమిని దాని ధృవాల మీదుగా కక్షలోకి తీసుకున్న మొదటి మానవ అంతరిక్ష ప్రయాణం అన్నమాట ఇది. ఈ మిషన్ పేరు గుర్తుపెట్టుకోవాలి మీరు, ఫ్రేమ్ 2 మిషన్. కంపెనీ వచ్చేసి మనకి అమెరికాలో చాలా ఫేమస్ ప్రైవేట్ కంపెనీ అనమాట ఇది, స్పేస్ ఎక్స్. ఎలన్ మస్క్, మనందరికీ తెలుసు, ఎలన్ మస్క్ ఈ స్పేస్ ఎక్స్ కంపెనీ నడుపుతున్నాడు. కాబట్టి ఫ్రేమ్ 2 మిషన్ స్పేస్ ఎక్స్ విజయవంతంగా జరిపించిందనమాట. సెకండ్ క్వశ్చన్, డిబిఎస్ బ్యాంక్ ఇండియాలో కస్టమర్ బ్యాంకింగ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు హెడ్గా ఎవరు నియమితులయ్యారు? సో డిబిఎస్ బ్యాంక్ ఇండియాలో కన్జ్యూమర్ బ్యాంకింగ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ హెడ్గా ఎవరు నియమితులయ్యారంటే కనుక అంబుజ్ చందా. థర్డ్ క్వశ్చన్, 13 రోజుల త్రిసేవల విన్యాసం టైగర్ ట్రయాంప్లో భారతదేశంతో పాటు ఏ దేశం పాల్గొంటుంది? చాలా ఇంపార్టెంట్ విన్యాసాలు అన్నమాట ఇవి. టైగర్ ట్రయాంప్ విన్యాసాలు ఏప్రిల్ 1న స్టార్ట్ అయ్యాయి. ఏప్రిల్ 13వ తేదీ వరకు 13 రోజుల పాటు జరుగుతాయి అన్నమాట టైగర్ ట్రయాంప్ విన్యాసాలు. ఇవి భారతదేశంతో కలిసి ఏ దేశం కలిసి విన్యాసాలు చేస్తాయంటే యునైటెడ్ స్టేట్స్, అంటే అమెరికా. భారత్ మరియు అమెరికా కలిసి చేసేటువంటి నేవీ విన్యాసాలు వాస్తవంగా ఇవి. ఈ నేవీ విన్యాసాలు అయినప్పటికీ కూడా మన భారతదేశ త్రివిధ దళాలు 3 కూడా పాల్గొంటాయి దీనిలో. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాల్గొంటుందన్నమాట. ఇప్పుడు జరిగే ఎడిషన్ వచ్చేసి 4వ ఎడిషన్. ఇప్పుడు జరిగిన ఎడిషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో ఎడిషన్ అంటే 4th ఎడిషన్. ఇప్పుడు టైగర్ అంటే కనుక మనకు పులి కదా, పులికి 4 కాళ్ళు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. పులికి 4 కదా కాళ్ళు ఉండేది, కాబట్టి 4వ ఎడిషన్ అన్నమాట ఇది టైగర్ ట్రయాంప్ విన్యాసాలు. ఇక్కడ ఇండియాతో పాటు అమెరికా పెద్ద టైగరే, మనకు తెలుసు, చాలా గొప్ప దేశం కాబట్టి అది కూడా టైగరే. కాబట్టి టైగర్ అమెరికా ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఈ విన్యాసాలు విశాఖపట్నంలో జరిగాయి. చూడండి, మొదటి ఎడిషను, 2వ ఎడిషన్, 3వ ఎడిషన్, 4వ ఎడిషన్ అన్నీ కూడా మనకు విశాఖపట్నంలోనే నిర్వహించబడ్డాయి ఇంతవరకు ఈ టైగర్ ట్రయాంప్ విన్యాసాలు. కాబట్టి ఇంపార్టెంట్గా మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, 62,700 కోట్ల రక్షణ ఒప్పందం కింద 156 లైట్ క్యాంబాట్ హెలికాప్టర్లను ఏ కంపెనీ సరఫరా చేస్తుంది? చూడండి, 62,700 కోట్ల రక్షణ ఒప్పందం అన్నమాట ఇది మన భారతదేశ రక్షణకు సంబంధించినటువంటి విషయం కాబట్టి 156 లైట్ క్యాంబాట్ హెలికాప్టర్లు 156 అనమాట. లైట్ క్యాంబాట్ హెలికాప్టర్లు ఏ కంపెనీ సరఫరా చేస్తుందంటే కనుక హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఇది మన భారతదేశానికి సంబంధించినదే. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటే హెచ్ఏఎల్ అంటాం సింపుల్గా. ఈ హెచ్ఏఎల్ అనేటువంటిది 1940లో ఏర్పడింది. హెచ్ఏఎల్ ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు బెంగళూరులో ఉంటుందన్నమాట. వీళ్ళే మనకు హెలికాప్టర్లను, వాళ్ళన్నింటినీ కూడా యుద్ధ హెలికాప్టర్లను, యుద్ధ విమానాలను ఇవన్నీ కూడా తయారు చేసి మన రక్షణ శాఖకు అందిస్తుందన్నమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ ఏ దేశంలో హాజరవుతారు? చూడండి, 6వ బిమ్స్టెక్ BIMSTEC ఇది ఏ దేశంలో నిర్వహించబడుతూ ఉంది అంటే కనుక థాయిలాండ్లో. ఈ థాయిలాండ్లో నిర్వహించబడిన దీనికి మన భారతదేశ ప్రధానమంత్రి హాజరవుతారు. కారణం ఏంటంటే కనుక మనం కూడా ఇందులో సభ్యత్వ దేశమే అనమాట బిమ్స్టెక్లో. ఇది ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 4 వరకు 3 రోజుల పాటు జరుగుతుందన్నమాట. భారతదేశం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ థాయిలాండ్కు వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఎగ్జామ్స్లో ఏమడుగుతాడంటే థాయిలాండ్లో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించాడు, కారణం ఏంటి అని అడుగుతాడు. దానికి కారణం ఏంటంటే బిమ్స్టెక్ సమ్మిట్ జరుగుతుంది, దానికి హాజరవుతూ ఉన్నాడు అనమాట. చూడు, బిమ్స్టెక్ గురించి మీరు నోట్ చేసుకోవాలి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్, అంటే బిమ్స్టెక్ అబ్రివేషన్ అనమాట. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్, అంటే బంగాళాఖాతానికి చుట్టుపక్కల ఉన్న దేశాలు ఇందులో సభ్యత్వాలు కలిగి ఉంటాయి. కానీ బంగ్లాదేశ్, భూటాను, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్. చూడండి, బిలో 2 గుర్తుపెట్టుకోండి, బంగ్లాదేశ్, భూటాన్. ఐ అంటే ఇండియా, ఎం అంటే మయన్మార్, ఎస్ అంటే శ్రీలంక, టీ అంటే థాయిలాండ్. ఒక దేశాన్ని మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ, నేపాల్ అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా బిమ్స్టెక్లో సభ్య దేశాలు అనమాట. ఎన్ని ఉన్నాయి? 7 ఉంటాయన్నమాట. బిమ్స్టెక్లో గల దేశాలు ఎన్ని అని అడుగుతారు. 7.
బిమ్స్టెక్లో ఈ క్రింది వాటిలో సభ్యత్వం ఉన్న దేశం ఏది, సభ్యత్వం లేని దేశం ఏది అంటాడు. ఆ 7 దేశాలు నేర్చుకోవాలి. బిమ్స్టెక్ ఈ ఏడాది ఎక్కడ జరుగుతూ ఉంది, ఎక్కడ జరుగుతూ ఉందంటే కనుక మనకి బిమ్స్టెక్ వచ్చేసి మనకి థాయిలాండ్లోని బ్యాంకాక్ అనమాట. 2004లో ఫస్ట్ ఎడిషన్ కూడా అక్కడే జరిగింది, థాయిలాండ్లోని బ్యాంకాక్లో. బిమ్స్టెక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ఢాకాలో ఉంటుంది, బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకాలో ఉంటుందన్నమాట. ఇది బిమ్స్టెక్ యొక్క కార్యాలయం వచ్చేసి బంగ్లాదేశ్లో ఢాకాలో ఉంది. 2004లో ఫస్ట్ సమ్మిట్ వచ్చేసి మనకి థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగింది 2004లో. ఇప్పుడు 2024-25లో వచ్చేసి థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరుగుతూ ఉందన్నమాట. యాక్చువల్గా ఇది బిమ్స్టెక్ ఎప్పుడు ఏర్పడిందంటే 1997 ఏర్పడింది, 1997. నెక్స్ట్ క్వశ్చన్, సాంప్రదాయ సౌదాగరి బ్లాక్ ప్రింట్ క్రాఫ్ట్ ఏ నగరంలో ప్రాక్టీస్ చేయబడి ఇటీవల జిఐ ట్యాగ్ పొందింది? చూడండి, ఇక్కడ జిఐ ట్యాగులు పొందినటువంటి మనకి ఎగ్జామ్లో బాగా అడుగుతారు. ఇక్కడ ఏంటంటే కనుక సౌదాగరి బ్లాక్ ప్రింట్ క్రాఫ్ట్. ఈ సౌదాగరి బ్లాక్ ప్రింట్ క్రాఫ్ట్ అనేది జిఐ ట్యాగ్లో చేరింది, జియోగ్రాఫికల్ ఇండికేషన్లో. ఇది ఎక్కడిది అంటే కనుక గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉంటుందన్నమాట. అహ్మదాబాదు సౌదాగరి బ్లాక్ ప్రింట్ క్రాఫ్ట్ జిఐ ట్యాగ్లో చేరిందనమాట, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం దాని ఆర్థిక పరికరాలు మరియు మార్పిడి చట్టం ప్రకారం క్రిప్టో ఆస్తులను ఆర్థిక ఉత్పత్తులుగా వర్గీకరించాలని యోచిస్తుంది? చూడండి, ఒక దేశం ఏదైనా విషయం చేస్తూ ఉంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. జపాన్ దేశము ఆర్థిక పరికరాలు మరియు మార్పిడి చట్టం ప్రకారం వాళ్ళకున్న చట్టం అనమాట, అది క్రిప్టో ఆస్తులను ఆర్థిక ఉత్పత్తులుగా వర్గీకరించాలని యోచిస్తుందన్నమాట. చూడండి, క్రిప్టో ఆస్తులను ఆర్థిక ఉత్పత్తులుగా వర్గీకరించాలని యోచిస్తున్నటువంటి దేశం ఇటీవల జపాన్ దేశం అనమాట, వాళ్ళకు ఉన్నటువంటి చట్టం ప్రకారం. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఈ జపాన్ ప్రధానమంత్రి ఎవరంటే షిగరు ఇషిబా. జపాన్ రాజధాని టోక్యో, జపాన్ భాష జపనీసు, జపాన్ కరెన్సీ యెన్. జపాన్ ప్రధానమంత్రి షిగరు ఇషిబా. జపాన్ రాజధాని టోక్యో, జపాన్ కరెన్సీ యెన్, జపాన్ భాష జపనీసు, జపాన్ ప్రధానమంత్రి షిగరు ఇషిబా. వీళ్ళు క్రిప్టో ఆస్తులను ఆర్థిక ఉత్పత్తులుగా వర్గీకరించాలని యోచిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆదివాసీ వర్గాలకు వసంతకాలం ప్రారంభం మరియు నూతన సంవత్సరాన్ని ప్రారంభం సూచిస్తూ సార్హుల్ పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? చాలా ఇంపార్టెంట్ పండుగ ఇది, ఆదివాసుల పండుగ. ఈ సార్హుల్ పండుగ ఇది ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారంటే కనుక జార్ఖండ్ రాష్ట్రంలో, జార్ఖండ్ స్టేట్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, 2025 ప్రపంచ అటిజం అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? చూడండి, అటిజం దినోత్సవం, అటిజం అంటే బుద్ధిమాంద్యం అనమాట. ఓకేనా. ప్రపంచ అటిజం అవగాహన దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారంటే ఏప్రిల్ 2న జరుపుకుంటారు, ఏప్రిల్ 2 అనమాట. చూడండి, చాలామందిలో ఏమవుతుందంటే కనుక వయసు రీత్యా వాళ్ళలో పురోగతి సాధిస్తూ పోవాలి, కానీ ఈ అటిజం వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో బుద్ధిమాంద్యం అంటే వాళ్ళు వయసు పెరిగినప్పటికీ వాళ్ళల్లో అంతగా మెచ్యూరు ఉండదన్నమాట. అందుకే దీనికి అవగాహన కల్పించాలనే ఉద్దేశం మీద ఒక దినోత్సవం చేస్తారనమాట, అటిజం దినోత్సవం ఏప్రిల్ 2 అనమాట. నెక్స్ట్ నెంబర్ 10, ప్రధాని మోడీ ప్రారంభించిన మై భారత్ క్యాలెండర్ ప్రాథమిక ఉద్దేశం ఏంటి? చూడండి, మన భారత ప్రధానమంత్రి ఇటీవల ఒక క్యాలెండర్ను ఆవిష్కరించారనమాట. ఆ క్యాలెండర్ నేమ్ మై భారత్. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లల వేసవి సెలవులను సృజనాత్మకంగా మార్చమని. అంటే పిల్లలకు మనకి ఇప్పుడు వేసవి సెలవులు ఇస్తారు కదా, ఆ వేసవి సెలవుల్లో వాళ్ళు ఎలా పడితే అలా చేసి చాలా ఇబ్బందులు పడతారనమాట. అలా లేకుండా పిల్లల వేసవి సెలవులను సృజనాత్మకంగా మార్చమని ఈ క్యాలెండర్ యొక్క ఉద్దేశం అనమాట, మై భారత్ క్యాలెండర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, ఏ భారతీయ రాష్ట్రం తన సాంస్కృతిక వారసత్వం మరియు ప్రజా మనోభావాలను ప్రతిబింబించేలా 15 ప్రదేశాల పేరు మార్చుతున్నట్లు ప్రకటించింది? చూడండి, ఉత్తరాఖండ్ అనమాట. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూను, హైకోర్టు నైనిటాల్లో ఉంటుందన్నమాట ఉత్తరాఖండ్. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం 2000లో డివైడ్ అయింది, 2000లో. కానీ కాబట్టి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏం చేసిందంటే ఇప్పుడు తన సాంస్కృతిక వారసత్వం మరియు ప్రజా మనోభావాలను ప్రతిబింబించేలా 15 ప్రదేశాల పేర్లు మార్చనుందన్నమాట. 15 ప్రదేశాల పేర్లు మార్చనుంది. ఉద్దేశం ఏంటంటే తన సాంస్కృతిక వారసత్వం ప్రజా మనోభావాలను ప్రతిబింబించడం కోసం. అది ఏ రాష్ట్రం అని అడుగుతారు, ఉత్తరాఖండ్ రాష్ట్రం వార్తల్లో ఉందన్నమాట. ఇట్లా రాష్ట్రాల వార్తల్లో ఉన్నప్పుడు ఆ రాష్ట్రాలను కొద్దిగా మనం మైండ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, పూర్తి యాజమాన్యాన్ని తీసుకోవడానికి నిస్సాన్ భారతదేశ తయారీ యూనిట్లో మిగిలిన వాటాను కొనుగోలు చేయాలని ఏ ఆటోమొబైల్ కంపెనీ నిర్ణయించింది? చూడండి, పూర్తి యాజమాన్యాన్ని తీసుకోవడానికి
నిస్సాన్ భారతదేశ తయారీ యూనిట్లో మిగిలిన వాటాను కొనుగోలు చేయాలని ఏ ఆటోమొబైల్ కంపెనీ నిర్ణయించిందంటే కనుక రెనాల్ట్ అనమాట. రెనాల్ట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. భారతదేశంలో మొదటి బ్యాచ్ సైబర్ కమాండోల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన సంస్థ ఏది? చూడండి, భారతదేశంలో మొట్టమొదటి బ్యాచ్ సైబర్ కమాండోల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన సంస్థ ఐఐటి మద్రాస్ వార్తల్లో ఉంది. ఐఐటీలు వార్తల్లో ఉన్నప్పుడు ఐఐటీ ఒక చోట నోట్ చేసుకోండి మీరంతా, ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి ప్రదాత IRDAI అంటాం. ఓకేనా, ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. దేశంలో చాలా గొప్పగా ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉంటాయో దాన్ని నియంత్రించే సంస్థ అనమాట IRDAI అనేటువంటిది. ఓకేనా, దీని యొక్క పూర్తికాల సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? చూడండి, IRDAI యొక్క పూర్తికాల సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారంటే కనుక ఓకేనా స్వామినాథన్ ఎస్ అయ్యర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇతను వార్తల్లో ఉన్నాడు. స్వామినాథన్ ఎస్ అయ్యారు IRDAI యొక్క పూర్తికాల సభ్యుడు అంటే కనుక లైఫ్ టైం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా పనిచేసిన మొదటి ఆఫ్రికన్ మహిళ ఎవరు? కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా పనిచేసిన మొదటి ఆఫ్రికన్ మహిళ ఇటీవల వార్తల్లో ఉంది, సిర్లీ బోచ్వే గుర్తుపెట్టుకోవాలి, సిర్లీ బోచ్వే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 12 సంవత్సరాలలో అత్యధిక సంఖ్యలో పిల్లలను దత్తత తీసుకున్న దేశం ఏది? చూడండి, 2024-25 ఆర్థిక సంవత్సరం తీసుకుంటే ఈ 12 సంవత్సరాలలో అంట. ఓకేనా, ఈ మధ్య ఉన్నటువంటి 12 సంవత్సరాలు ఉంటాయి కదా, అవి ఆ 12 సంవత్సరాల అత్యధిక సంఖ్యలో పిల్లలను దత్తత తీసుకున్న దేశం ఇండియానే అంట. చాలా ఇంపార్టెంట్ అనమాట. భారతదేశం ఎక్కువ మంది పిల్లలను దత్తత తీసుకోవడంలో టాప్లో ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. భారతదేశంలో దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న దేశం ఏది? భారతదేశంతో దౌత్య సంబంధాలు, మన ఇండియాకు మరియు చైనాకు మధ్య దౌత్య సంబంధాలు 75 ఏళ్ళు పూర్తయ్యాయి అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, 75వ వార్షికోత్సవాన్ని ఏ రెండు దేశాల దౌత్య సంబంధాలు నిర్వహించుకున్నాయంటే భారతదేశము మరియు చైనా. క్వశ్చన్ నెంబర్ 18. మహారాష్ట్రలోని ఏ ప్రాంతంలో స్క్వేర్ ఫోర్డ్ షిప్యార్డ్ ఉంది? స్క్వేర్ ఫోర్డ్ షిప్యార్డ్ అనమాట. ఓకేనా, కొంకన్ తీరంలో అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇటీవల ఇది వార్తల్లో ఉంది కాబట్టి దాన్ని అడుగుతారు. స్క్వేర్ ఫోర్డ్ షిప్యార్డ్. ఈ స్క్వేర్ ఫోర్డ్ షిప్యార్డ్ కొంకన్ తీరం అంటే మహారాష్ట్ర కదా. భారతదేశంలో 9 రాష్ట్రాలకు 9 తీరాల పేర్లు ఉంటాయి. గుజరాత్ అంటే మనకు ఓకేనా, గుజరాత్ తీరాన్ని ఏమంటామంటే కచ్ తీరం అంటారు. మహారాష్ట్ర కొంకన్ కోస్టు, గోవా కొంకన్ కోస్టు, కర్ణాటక కెనరా కోస్టు, కేరళ మలబార్ కోస్టు, తమిళనాడు కోరమాండల్ కోస్టు, ఆంధ్రప్రదేశ్ సర్కార్ కోస్టు, ఒరిస్సా ఉత్కల్ కోస్టు, వెస్ట్ బెంగాల్ వంగా కోస్టు. ఇట్లా 9 తీరగల రాష్ట్రాలు అవి ఏవనేది మనకి అట్లాస్ చూసుకుంటే తెలుస్తుంది. ఆ 9 రాష్ట్రాలకు 9 తీరాల పేర్లు మనం నేర్చుకోవాలి జాగ్రఫీ రిలేటెడ్గా. నెక్స్ట్ 19. క్వశ్చన్ నెంబర్ 19. మూడీస్ ప్రకారం భారతదేశ అంచనా వృద్ధి రేట్ ఎంత? చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన భారతదేశ వృద్ధి రేట్లను చాలా గొప్ప సంస్థలు అంచనా వేస్తూ ఉంటాయి అన్నమాట ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి ఈ ఏడాదికి సంబంధించి అంచనా వృద్ధి రేటు 6.5%గా చెప్పిందనమాట. 6.5%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. GI ట్యాగ్ పొందిన తమలపాకుకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఏది? చూడండి, ఇటీవల తమిళనాడులోని కుంభకోణం తమలపాకు GI ట్యాగ్ పొందిందనమాట. ఓకేనా, కుంభకోణం అనే ప్రాంతం ఎక్కడుందంటే మనకు తమిళనాడులో ఉంటుంది. ఆ కుంభకోణం తమలపాకు ఓకేనా GI ట్యాగ్ పొందింది కాబట్టి ఇది ఏ రాష్ట్రం అనేది గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రం కూడా అడుగుతాడు. కుంభకోణం తమలపాకు GI ట్యాగ్ వచ్చింది ఏ రాష్ట్రం అని? తమిళనాడు. లేదా తమలపాకు ఇటీవల GI ట్యాగ్ వచ్చింది, అది ఏ దేశంలోని తమలపాకు అంటే కుంభకోణం తమలపాకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. భారతదేశం మొట్టమొదటి అంతర్జాతీయ బార్ మరియు పానీయాల వాణిజ్య ప్రదర్శన IBS 2025 ఎక్కడ జరిగింది? చూడండి, మొట్టమొదటిది అంట ఇది ఇంటర్నేషనల్ బార్ అండ్ పానీయాల వాణిజ్య ప్రదర్శన అనమాట. ఓకేనా, ఇది వ్యాపారానికి సంబంధించిన ఒక ప్రదర్శన అనమాట. ఏంది? బార్ అండ్ పానీయాలు. గురుగ్రామ్ అనమాట, హర్యానాలోని గురుగ్రామ్. నెక్స్ట్ 22 చాలా ఇంపార్టెంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త డిప్యూటీ గవర్నర్ ఎవరు నియమితులయ్యారంటే పూనం గుప్తా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరే కాదు, డిప్యూటీ గవర్నర్లు వచ్చి మనం తెలుసుకోవాల్సిందే. ఇటీవల కొత్తగా డిప్యూటీ గవర్నర్ నియమించారనమాట. పెండింగ్లో ఉండింది ఇది, అంటే ఖాళీగా ఉండింది ఒక డిప్యూటీ గవర్నర్. 4 ఉంటారు డిప్యూటీ గవర్నర్లు, ఒకటి ఖాళీగా ఉండింది. ఇప్పుడు పూనం గుప్తాను RBI డిప్యూటీ గవర్నర్గా నియమించడం జరిగిందన్నమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935 ఏప్రిల్ 1 ఏర్పడింది. అది నేషనలైజ్ ఎప్పుడైంది? 1949 జనవరి 1. RBI హెడ్ ఆఫీస్ ముంబై అనమాట, గుర్తుపెట్టుకోవాలి. RBI హెడ్ ఆఫీస్ అడుగుతాడు ముంబై. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ అనమాట. RBI సింబల్లో కనిపించే జంతువు పెద్ద పులి. RBI సింబల్లో కనిపించే ట్రీ పామ్ ట్రీ, PALM పామ్ ట్రీ.
ఒక తాటి చెట్టులాగా ఉంటుందన్నమాట, పామ్ ట్రీ అనమాట. కాబట్టి ఇట్లా ఆర్బీఐ గురించి కూడా బిట్లు పడతాయి మనకి, ఎకానమీ రిలేటెడ్గా, జీకే రిలేటెడ్గా. కాబట్టి అవి గుర్తుపెట్టుకోవాలి ఆర్బీఐ గురించి. ఆర్బీఐ తొలి గవర్నర్ ఓ స్మిత్. ఆర్బీఐ తొలి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్. తొలి గవర్నర్ అడిగితే ఓ స్మిత్ చెప్పాలా. ఆర్బీఐ తొలి భారతీయ గవర్నర్ అడిగితే సిడి దేశ్ముఖ్ చెప్పాలా. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ప్రధానమంత్రి అయింది ఎవరంటే కనుక మన్మోహన్ సింగ్ అనమాట, మన్మోహన్ సింగ్. ఓకేనా. ఆర్బీఐకి తొలి తెలుగువాడు గవర్నర్ ఎవరంటే కనుక మనకి ఇద్దరు పనిచేసినారు. ఓకేనా. ఒకరు దువ్వూరి సుబ్బారావు, ఒకరు ఓకేనా దువ్వూరి సుబ్బారావు, గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అదేవిధంగా బిఎన్ రెడ్డి, బిఎన్ రెడ్డి కాదు, రెడ్డి, వీళ్ళిద్దరు కూడా చేస్తారన్నమాట. ఆర్బీఐకి ప్రస్తుత గవర్నర్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ ముందుకి ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ తెచ్చానమాట. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, ముఖ్యంగా కానిస్టేబుల్స్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి కాబట్టి 1 మంత్లో ఎగ్జాము మీకు బాగా ఉపయోగపడతాయి. కాస్త క్లాస్ విని మరి లైక్ చేస్తే నేను మరిన్ని క్లాసులు చేస్తాను ఇట్లాంటివి ఖచ్చితంగా. క్వశ్చన్ నెంబర్ 23. ఒమర్ అబ్దుల్లా భారతదేశంలోని ఏ ప్రాంతంలో మహిళలకు ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభించారు? ఒమర్ అబ్దుల్లా అంటే మనందరికీ తెలిసిన వ్యక్తి, జమ్మూ కాశ్మీర్ ప్రజెంట్ ముఖ్యమంత్రి అనమాట. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ అండ్ జమ్మూ కాశ్మీర్ భాషలు హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, కాశ్మీరీ, డోగ్రీ. ఈ 5 కూడా వారి భాషలు అనమాట, అధికార భాషలు. ఈ జమ్మూ కాశ్మీర్ ప్రజెంట్ సీఎం వచ్చేసి ఒమర్ అబ్దుల్లా. ఇతను మహిళలకు ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభించడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు సర్వీసులు గుర్తుపెట్టుకోవాలి జమ్మూ కాశ్మీర్లో. నెక్స్ట్, ఆర్మీ కమాండర్ల సమావేశం 2025 ఏ నగరంలో జరుగుతోంది? ఆర్మీ కమాండర్ల సమావేశం 2025 ఏ నగరంలో జరుగుతోంది అంటే కనుక న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. నావికా సాగర్ పరాక్రమ 2 యాత్రలో భాగంగా భారత నావికాదళ సెయిలింగ్ నౌక ఐఎన్ఎస్వి తరిణి ఏ నగరానికి చేరుకుంది? కేప్ టౌన్కు చేరుకుందనమాట. మనకి దక్షిణాఫ్రికాలో ఉంటుందన్నమాట కేప్ టౌన్ నగరం, అక్కడికి చేరుకుంది. చూడండి, నావికా సాగర్ పరాక్రమ చాలా ఇంపార్టెంట్. నావికా సాగర్ పరాక్రమ 2 అంటే ఏంటంటే కనుక ఇది ఒక యాత్ర అనమాట, సాహస యాత్ర. అంటే ప్రపంచాన్ని చుట్టి రావడం అనమాట. ప్రపంచంలో ఈ సముద్రయానం చేయడం అనమాట. 23,400 కిలోమీటర్లు సముద్రయానం చేస్తారనమాట. 2 మహిళలు చేస్తారు. నావికా కమాండర్లు ఉంటారు కదా మహిళలు, వాళ్ళు చేస్తారనమాట. ఆ 2 మహిళలు ఎవరంటే కనుక ఒకరు దిల్నా, 2 రూపా. దిల్నా, రూపా అనేటువంటి నేవీ కమాండర్లు ఇద్దరు కూడా ప్రపంచ సాహస యాత్రకు పూనుకున్నారు. దాని పేరు నావికా సాగర్ పరాక్రమ 2. 2024 అక్టోబర్ 2 అంటే మహాత్మా గాంధీ జయంతి కదా. ఆ 2024 అక్టోబర్ 2న బయలుదేరారన్నమాట సాహసయాత్ర కోసం. వాళ్ళు 2025 మే నెలలో మొత్తం ప్రపంచాన్ని చుట్టి వాళ్ళు తిరిగి వచ్చేయడం జరుగుతుందన్నమాట. గోవాకు చేరుకుంటారు. 2025 మే నెలలో ఎక్కడ చేరుకుంటారంటే గోవాకు చేరుకోవడం జరుగుతుందన్నమాట. ఈ దిల్నా అండ్ రూపా వీళ్ళు ఉపయోగిస్తున్నటువంటి ఇక్కడ నౌక పేరు వచ్చేసి ఐఎన్ఎస్వి తరిణి. వీళ్ళిద్దరు కూడా ఒక నౌకలో వెళ్తున్నారు కదా, ఆ నౌక పేరు గుర్తుపెట్టుకోవాలి, ఐఎన్ఎస్వి తరిణి. వాళ్ళు ఇప్పుడు దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్కు చేరుకున్నారంట. ఈ యాత్ర గురించి మన మైండ్లో ఉండాలి ఖచ్చితంగా. ఏంటి ఈ యాత్ర, దేని గురించి ఈ యాత్ర, ఎవరు చేస్తున్నారు, ఎన్ని కిలోమీటర్లు చేస్తున్నారు, ఓకేనా, ఎప్పుడు ప్రారంభించబడింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు టైగర్ ట్రయాంప్ విన్యాసాలు చెప్పినాం, భారత్ మరియు అమెరికా కలిసి చేస్తాయి. టైగర్ ట్రయాంప్ ఇది 4వ ఎడిషన్, ఓకేనా. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టి నేవీ విన్యాసాలు విశాఖపట్నంలో జరిగాయి. కాబట్టి రిపీట్ చేసుకోవాలి, రివిజన్ చేసుకోవాలి కరెంట్ అఫైర్స్ గుర్తుండడానికి. నెక్స్ట్ 26. ఏప్రిల్ 1, 2025 నుండి ఎస్బీఐ కార్డు యొక్క కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? చూడండి, ఎస్బీఐ కార్డ్ అనమాట. ఈ ఎస్బీఐ కార్డుకు ఎండీగా మరియు సీఈఓగా ఎవరు నియమితులయ్యారంటే సలీం పాండే. ఏప్రిల్ 1 నుంచి ఇతని నియామకం ఉందన్నమాట. సలీం పాండే నియామకం ఎస్బీఐ కార్డుకు ఎండీ అండ్ సీఈఓగా. కాబట్టి నూతన నియామకం కాబట్టి ఇవి ఒక చోట నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఏవియేషన్ రెవెన్యూ మేనేజ్మెంట్ వ్యవస్థను స్వీకరించిన మొదటి భారతదేశ విమానయాన సంస్థ ఏది? చూడండి, ఏవియేషన్ అంటే విమానయానం. ఏవియేషన్ రెవెన్యూ మేనేజ్మెంట్ వ్యవస్థ, ఏవియేషన్ రెవెన్యూ మేనేజ్మెంట్ వ్యవస్థను స్వీకరించిన మొదటి భారతదేశ విమానయాన సంస్థ స్టార్
ఎయిర్, స్టార్ ఎయిర్ అనమాట. నోట్ చేసుకోవాలి స్టార్ ఎయిర్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, పిఎఫ్ఆర్డిఏ అంటాం. పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? కొత్త చైర్పర్సన్ అనమాట. ఎవరు నియమితులయ్యారంటే శివసుబ్రహ్మణ్యన్ రామన్. న్యూ అపాయింట్మెంట్లో నోట్ చేసుకోండి. శివసుబ్రహ్మణ్యన్ రామన్ను పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ మేనేజింగ్ అథారిటీ చైర్మన్ ఎవరు? శివసుబ్రహ్మణ్యన్. క్వశ్చన్ నెంబర్ 29. ప్రతిష్టాత్మక ఉత్తరప్రదేశ్ ఆన్మోల్ చేతన్ అవార్డుతో ఎవరు సత్కరించారు? చూడండి, ప్రతిష్టాత్మక ఉత్తరప్రదేశ్ ఆన్మోల్ రతన్ అవార్డు అనమాట. ఆన్మోల్ రతన్ అవార్డు ఇది ఏ రాష్ట్రం ఇస్తుందంటే ఉత్తరప్రదేశ్ ఇస్తుందన్నమాట. ఆన్మోల్ రతన్ అవార్డు ఎవరిని సత్కరించారు ఈ అవార్డుతో అంటే కనుక నిఖిల్ సింఘాల్. పెద్ద ఇంపార్టెంట్ అవార్డు ఏం కాదు, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఏదైనా ఇంపార్టెంట్ అవార్డు ఉంటే దాని స్టాండర్డ్ నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఇది ఉత్తరప్రదేశ్ ఆన్మోల్ రతన్ అవార్డు 2025 నిఖిల్ సింఘాల్ అని రాసుకోండి సరిపోతుంది అవార్డులలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. మే 2023లో ఉపసంహరించుకున్న తర్వాత 2000 రూపాయల నోట్లలో ఎంత శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి? చూడండి, మనందరూ తెలుసు 2000 నోట్లు 2023 మే నెలలో అవి ఉపసంహరించుకున్నారనమాట. దాని తర్వాత మనం అందరం కూడా దాన్ని మార్చుకుంటూ ఉన్నాం కదా. అలా 2000 రూపాయల నోట్లు ఈ బ్యాంకింగ్ వ్యవస్థకు ఇప్పటి వరకు అంటే ఉపసంహరించుకున్న తర్వాత ఇప్పటి వరకు ఎంత శాతం ఓకేనా తిరిగి వచ్చిందంటే 98.21%. దగ్గర దగ్గర 100%కి చేరుకుంటుంది. 98.21%. 100% కుదరదు, అది రాదు. 98.21%కి ఇప్పుడైతే కనుక తిరిగి వచ్చాయన్నమాట. కాబట్టి అది మంచి విషయమే. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 31. అంతర్జాతీయ ద్రవ్యనిధి యొక్క వ్యవస్థాపకత మరియు వృద్ధిపై సలహా మండలిలో ఎవరు చేరారు? చూడండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం కదా, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. దాని వ్యవస్థాపక వృద్ధిపై సలహా మండలిలో మన భారతీయుడికి చోటు దక్కిందనమాట. ఎవరు ఆ భారతీయుడు అంటే ఎన్ చంద్రశేఖరన్ గారు. ఎన్ చంద్రశేఖరన్ గారికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క వ్యవస్థాపకత మరియు వృద్ధిపై సలహా మండలి ఉంటుంది కదా, సలహాలు ఇవ్వడానికి. ఆ మండలిలో మన ఇండియన్కు చోటు దక్కిందనమాట ఎన్ చంద్రశేఖరన్ గారికి. చూడండి, ఐఎంఎఫ్ అంటాం, ఇంపార్టెంట్ చాలా. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఐఎంఎఫ్ ఏర్పడిన సంవత్సరం 1944. ఐఎంఎఫ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి వాషింగ్టన్, అమెరికా వాషింగ్టన్. ఐఎంఎఫ్ ప్రజెంట్ చైర్మన్ క్రిస్టాలినా జార్జివా. ఇప్పుడు ఆప్షన్ బిలో ఉంది చూడండి, క్రిస్టాలినా జార్జివా అని. ఐఎంఎఫ్ చైర్మన్ క్రిస్టాలినా జార్జివానే. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఒక వరల్డ్ బ్యాంకును ఐఎంఎఫ్ను రెండింటిని కలిపి బ్రిటన్ వుడ్ ట్విన్స్ అంటారు. బ్రిటన్ వుడ్ ట్విన్స్ అని ఏ రెండింటిని కలిపి పిలుస్తారంటే ప్రపంచ బ్యాంకు మరియు ఐఎంఎఫ్. ప్రపంచ బ్యాంకు కూడా 1944లోనే ఏర్పడింది. ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం కూడా మనకి ఎక్కడ ఉందంటే కనుక అమెరికాలోని వాషింగ్టన్లోనే ఉంది. ప్రపంచ బ్యాంకు ప్రజెంట్ చైర్మన్ మన భారతీయుడు ఉన్నాడు. ఎవరు ప్రపంచ బ్యాంకు చైర్మన్గా ఉన్న భారతీయుడు అంటే కనుక అజయ్ బంగా అనమాట. క్వశ్చన్ నెంబర్ 32. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మైన్ అవేర్నెస్ డేను ఏ తేదీన పాటిస్తారు? ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మైన్ అవేర్నెస్ డేని ఏప్రిల్ 4 అనమాట. ఏప్రిల్ 2 వచ్చేసి మనకు ఆటిజం డే అని చెప్పిన. ఏప్రిల్ 4 వచ్చేసి మైన్ అవేర్నెస్ డే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. కార్యాచరణ సామర్థ్యాలు మరియు ఆర్థిక బలాన్ని పెంపొందించుకోవడానికి ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్తో ఏ కంపెనీ విలీనమైంది? చూడండి, ఒక కంపెనీ విలీనమైందనమాట మన ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్లో. అదేదంటే కనుక ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్. ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్లో ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్ మెర్జ్ అయిపోయిందనమాట. దేనికోసం? ఇది కార్యాచరణ సామర్థ్యాలు మరియు ఆర్థిక బలాన్ని పెంపొందించుకోవడానికే ఆ రెండు విలీనమైపోయినట్టుగా మనకు చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన వరంగల్ చపాటా మిరపకాయతో సంబంధం ఉన్న రాష్ట్రం ఏది? పేరులో వరంగల్ ఇచ్చేసినాడు కాబట్టి మనం తెలంగాణ అని చెప్పేయచ్చు. కానీ ఇటీవల చపాటా మిరపకాయ ఏ రాష్ట్రంలో జిఐ ట్యాగ్ అంటే తెలంగాణ, లేదా జిల్లా అడిగితే వరంగల్ చేసుకోవాలి మనం. ఇప్పుడు కుంభకోణం తమలపాకు అని చెప్పిన తమిళనాడు, అది కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. అదే అహ్మదాబాదు బ్లాక్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట, దానికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది గుజరాత్. ఇప్పుడు మనం తెలంగాణలోని వరంగల్ చపాటా మిర్చికి జిఐ ట్యాగ్ వచ్చింది, గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ జిఐ ట్యాగులు. క్వశ్చన్ నెంబర్ 35. సిపిసిఎల్లో
మేనేజింగ్ డైరెక్టర్గా పాత్రను అధికారికంగా ఎవరు స్వీకరించారు? చూడండి, సిపిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమించబడ్డారు? సింపుల్గా సిపిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే కనుక హెచ్ శంకర్. న్యూ అపాయింట్మెంట్లో నోట్ చేసుకోవాలి, హెచ్ శంకర్ పేరు, హెచ్ శంకర్, సిపిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 36, స్వర్ణ ఆంధ్ర 2047 దార్శనికతలో భాగంగా జీరో పావర్టీ P4 పాలసీ చొరవను ప్రారంభించిన రాష్ట్రం ఏది? చూడండి, మనందరికీ తెలుసు 2047కు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. మనం ఆ 2047లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం భావించిందంటే స్వర్ణ ఆంధ్ర 2047ను తీసుకొచ్చింది. ఏంది దీని ఉద్దేశం అంటే కనుక పేదరికం లేకుండా చేయడం. స్వర్ణ ఆంధ్ర 2047 ఉద్దేశం పేదరికాన్ని లేకుండా చేయాలి అనే ఉద్దేశం, జీరో పావర్టీ అంటాం. కాబట్టి దానిలో భాగంగా ఒక కార్యక్రమం అన్నమాట జీరో పావర్టీ P4 పాలసీ. ఇది ఉగాది రోజున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రారంభించింది, మార్చి 30వ తారీఖున. ఆల్రెడీ P4 కార్యక్రమాన్ని ఉగాది రోజున మార్చి 30వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారనమాట. ఇక్కడ రెండు ఉంటాయన్నమాట, ఒకటి బంగారు కుటుంబం అని, రెండు మార్గదర్శకులు అని. బంగారు కుటుంబం అంటే ఏం లేదు, ఎవరైతే పేదవారు ఉంటారో వారు లబ్ధిదారులుగా అక్కడ బంగారు కుటుంబంగా భావిస్తారు. లబ్ధిదారులు అనమాట వాళ్ళు, బంగారు కుటుంబం. పేదవారు అంటే వాళ్ళకు డొనేషన్స్ కానీ ఏమైనా హెల్ప్ కానీ ఇట్లా చేస్తారనమాట. ఎవరు అది చేసేదంటే కనుక వాళ్ళు మార్గదర్శకులు. అంటే బాగా ఎకనామిక్ పరంగా బాగా సంపన్నులు ఉంటారు కదా, ఆ సంపన్నులు వాళ్ళకి హెల్ప్ చేస్తారనమాట. వాళ్ళను దేనిగా భావించాలంటే మార్గదర్శకులుగా భావించాలి. ఇది P4 కార్యక్రమం అనమాట. పి. ఇందులో 4 ఉన్నాయి, నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను కరెంట్ అఫైర్స్లో. కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. P4 పి. దాని యొక్క 4 పదాలు మీరు కామెంట్ బాక్స్లో చేయండి, చూద్దాం. సరే, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37, ఫిక్కీ యొక్క మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ సౌత్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? చూడండి, ఫిక్కీ అనేటువంటిది భారతదేశానికి సంబంధించింది అనమాట. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటాం, ఫుల్ ఫామ్. ఫెడరేషన్ ఇండియన్ ఛాంబర్స్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈ ఫిక్కీ 1927లో ఏర్పడింది. ఫిక్కీ ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. ఫిక్కీ చైర్మన్ ప్రజెంట్ హర్షవర్ధన్ ఉన్నారనమాట. చూడు, ఒక దాని గురించి నేను ఇయర్ చెప్పాను అంటే అది చాలా ఇంపార్టెంట్ అని, లేకపోతే అట్లా క్వశ్చన్ ఆన్సర్ వెళ్ళిపోతా డైరెక్ట్గా. ఇప్పుడు ఫిక్కీ ఇంపార్టెంట్ భారతదేశంలో, కాబట్టి దాని ఫుల్ ఫామ్ కూడా ఎగ్జామ్లో అడుగుతారు, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? సరే, ఈ ఫిక్కీ యొక్క మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ సౌత్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారంటే కనుక కమల్ హాసన్. మనకి సినిమా నటుడు కమల్ హాసన్ ఉన్నాడు కదా, ఇతను సినిమా రంగానికి సంబంధించిన వాడే కాబట్టి, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వాడే కాబట్టి ఆయన పెట్టినారనమాట. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, కమల్ హాసన్. క్వశ్చన్ నెంబర్ 38, 2035 ఫిఫా మహిళల ప్రపంచ కప్ ఆతిథ్యం ఉన్న దేశం ఏది? చూడండి, ఫిఫా అనగానే మనకి ఫుట్బాల్ ప్రపంచ కప్ అనమాట. ఫిఫా మహిళల ప్రపంచ కప్ ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏ సంవత్సరం? 2035. యునైటెడ్ కింగ్డమ్ అనమాట. చూడండి, యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇక్కడ 4 గుర్తుపెట్టుకోవాలి. యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండు, ఐర్లాండు, స్కాట్లాండు, వేల్స్ ఇక్కడ జరుగుతాయి అన్నమాట. యునైటెడ్ కింగ్డమ్ అంటే ఈ 4 చోట్ల జరుగుతాయి 2035లో ఫిఫా మహిళల ప్రపంచ కప్ అనమాట. 2023లో అయిపోయింది, లాస్ట్ 9వ ఎడిషన్ అయిపోయింది అనమాట 2023లో. అప్పుడు స్పెయిన్ దేశం విన్ అయిందనమాట. స్పెయిన్ దేశం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు ఆతిథ్యం ఇస్తే స్పెయిన్ దేశం విన్ అయింది 2023లో. అలా 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి. 2027లో బ్రెజిల్లో నిర్వహిస్తారు, 2031లో అమెరికాలో నిర్వహిస్తారు. 2023 ఆస్ట్రేలియా, న్యూజిలాండు, 2027 బ్రెజిలు, 2031 అమెరికా, 2035 యునైటెడ్ కింగ్డమ్ అనమాట. ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి 1991లో జరిగింది. 1991 చైనా ఆతిథ్యం ఇచ్చింది. ఫస్ట్ చైనా ఆతిథ్యం ఇస్తే అక్కడ విన్ అయింది అమెరికా అనమాట. ఇప్పటి వరకు మహిళల ప్రపంచ కప్లో అమెరికానే టాప్. 4 టైటిల్లో 4 సార్లు గెలిచిందనమాట. లాస్ట్ విన్నరు, రీసెంట్ విన్నర్ అయితే స్పెయిన్. ఇప్పటి వరకు అత్యధికంగా మహిళల ప్రపంచ కప్, ఫుట్బాల్ ప్రపంచ కప్ గెలిచింది ఎవరంటే కనుక మనం గుర్తుపెట్టుకోవాలి, అమెరికా అని. 1991 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతూ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 39,
యుఎన్సిటిఏడి యొక్క ప్రపంచ రెడీనెస్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీ సూచికలో భారతదేశం ర్యాంక్ ఎంత? చూడు, యుఎన్సిటిఏడి అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక అనుబంధ సంస్థ, అది ఇచ్చిన నివేదిక అనమాట. ఇది ఒక రెడీనెస్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్. ఫ్రాంటియర్ అంటే సరిహద్దు. సరిహద్దు టెక్నాలజీలో సిద్ధంగా ఉన్నటువంటి దేశాల జాబితా అనమాట. అందులో టాప్ అమెరికా ఉంటే మన ఇండియా 36 ర్యాంక్. కాబట్టి ఇండెక్స్లు చూసుకోవాలి ఖచ్చితంగా. రెడీనెస్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ అనమాట ఇండెక్స్ నేమ్ ఇది. యుఎన్సిటిఏడి వాళ్ళు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ, యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ జెనీవా కేంద్రంగా ఉంటుందన్నమాట. ఇది యుఎన్సిటిఏడి అనే సంస్థ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఇది. ఇండియా ర్యాంకు 36, అమెరికా టాప్ అనమాట. నెక్స్ట్ 40, క్వశ్చన్ నెంబర్ 40. పశువులను ప్రభావితం చేసే ఫుట్ అండ్ మౌత్ వ్యాప్తిని నియంత్రించడానికి ఏ దేశం తన సైన్యాన్ని మోహరించింది? చూడండి, పశువులకు వచ్చేటువంటి వ్యాధి అనమాట ఫుడ్ అండ్ మౌత్ అనేటువంటి డిసీజు బాగా ప్రభావితం చేస్తుందన్నమాట ఇది పశువులను. దీన్ని నియంత్రించాలనే ఉద్దేశం మీద ఒక సైన్యాన్ని మోహరించిందనమాట. ఏ దేశం అంటే హంగేరీ. చాలా ఇంపార్టెంట్. హంగేరీ దేశం ఇటీవల తీసుకున్న నిర్ణయం ఇది. ఒక సైన్యాన్ని మోహరించిందనమాట. ఏ డిసీజ్ను నియంత్రించడానికంటే ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఏప్రిల్ నెలలో నేను చెప్పాను. ఇవి పార్ట్ 1 అనమాట. ఇది పార్ట్ 2 కూడా చేస్తా, పార్ట్ 3 కూడా చేస్తా, పార్ట్ 4 కూడా చేస్తా. ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నారో, ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, అదేవిధంగా తెలంగాణ సంబంధించినటువంటి విఆర్ఓ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, రైల్వే ఎగ్జామ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇవన్నీ కూడా మనకు కొద్దిగా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటాయి. దాంతోపాటు స్టాండర్డ్ జీకే కూడా ఇస్తూ ఉంటాయి ఇంపార్టెంట్ వచ్చినప్పుడు. కాబట్టి క్లాస్ విని ఒకచోట నోట్ చేసుకొని ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీకు తెలియని విషయాలు నోట్ చేసుకొని రివిజన్ చేసుకుంటూ రావాలి మీరు. ఓకేనా?